నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు ఖచ్చితంగా ఏ స్తోత్రం చెప్పినా చెప్పకపోయినా ఈ స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలు శ్రీరామ కటాక్షం ఖచ్చితంగా దొరుకుతుంది. సకల శాస్త్రాలు తెలిసినవాడు, క్రోధాన్ని జయించినవాడు, ధైర్యం తెలిసినవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరాముడు. మరి ఈరోజు శ్రీరామనవమి పండగని ఊరు వాడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేదేంటి? చక్కగా గుడిలో రకరకాల శ్రీరాముడి పాటలు, మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి రామరసం, అలాగే పానకం, వడపప్పు, ఇలా చక్కటి నైవేద్యాలతో శ్రీరాముడి పాటలు పాడుకుంటూ ఈరోజంతా కూడా మనము ఆ శ్రీరాముడి ధ్యానంలోనే ఉంటాం. శ్రీరామనవమి సందర్భంగా అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట బులుగురు గోధుమల కొబ్బరి అన్నం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బులుగురు గోధుమలు అంటే ఇలా ఉంటాయండి. మనకు సాధారణంగా మనకు షాప్స్లో దొరుకుతుంది, ఎక్కడికైనా కూడా మనకు దొరుకుతుంది. దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకుంటే ఏంటి అంటే, మామూలుగా మనకి రవ ఉడికించుకుంటాం కదా, గోధుమ రవ, ఆ రకంగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీంతో మనం రకరకాలు తయారు చేసుకోవచ్చు. అయితే దీని యొక్క గొప్ప లక్షణాలు ఏంటి అంటే, గుండెకు సంబంధించి ఈ బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్, ముఖ్యంగా అందరికీ ఇప్పుడు ఇబ్బందికరంగా అయింది ఏంటి అంటే జీవితంలో కొలెస్ట్రాల్ని తగ్గించే విషయంలో బులుగురు గోధుమలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. తద్వారా ఏంటి అంటే గుండెకు రక్త ప్రసరణ బాగా జరగడము, రక్తపోటు రాకుండా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడడము, ఇవన్నీ కూడా మనకు ఈ బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు వీటి కారణాల వల్ల. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్, కొంతమందికి ఏంటి అంటే బ్లడ్లో ఊరికేనే చక్కెర లెవెల్స్ అంటూ పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అంటూ ఉంటాం కదా, అవి ఏం తిన్నా కూడా అలా పెరిగిపోతూ ఉంటాయి. అలా ఆ పెరుగుదలను తగ్గించడానికి కూడా బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. రక్తాన్ని పెంచుకోవడానికి కూడా, అంటే కొంతమంది పిల్లలు అనీమిక్గా ఉంటారు, అంటే రక్తం తక్కువగా ఉంటుంది, రక్తం శాతం అనేది వాళ్ళ శరీరంలో తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి దీంతో ఏమేం వంటలు చేసుకోవచ్చు అని ప్రశ్నించే వాళ్ళ కోసం ఈరోజు చక్కగా కొబ్బరితో పాటు దీంతో ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ముందుగా శ్రీరామనవమి కాబట్టి అందరూ రామరసము, వడపప్పు తయారు చేసుకున్నారా? ఎంత బాగుంటుంది కదండి. ఈరోజు పానకం తాగితే అలా హాయిగా ఉంటుందన్నమాట. దానికి కూడా ఒక చక్కటి అర్థం ఉంటుంది. అందులో వేసేటువంటి మిరియాలు, అలాగే బెల్లము, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి, అంటే మనకి వాతావరణం మారినప్పుడు అందరికీ దగ్గులు జలుబులు కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే, మనకు ఆ మిరియాలు అనేవి తీసుకున్నప్పుడు అవి ఆ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క వంట అని చెప్పి మన శాస్త్రంలో చెప్పారు. దాన్ని ఏంటంటే కొంతమందికి అర్థం తెలిసి చేసుకుంటూ ఉంటారు, కొందరు చక్కగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు. సరే, మొత్తానికి చేసుకుంటున్నారు కదా. ఈ రోజు పండగ కాబట్టి కొంచెం కొత్తగా, ఇంతవరకు ఎవరికి ఎక్కువగా తెలియని విధంగా ఉండేటువంటి బులుగురు గోధుమలతో ఈ చక్కటి కొబ్బరి అన్నం అన్నమాట. మరి ముందుగా పెనం వేడైంది కాబట్టి బాండి, ఇందులో కాస్త నూనె వేసుకుందాం. బాండి వేడైందండి, కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడవుతూ ఉండగా ఆవాలు. ఈరోజు కూడా చాలా మంది పులిహోర తయారు చేసుకుంటారు, బూరెలు చేసుకుంటారు, వడలు చేసుకుంటారు, ఇలా రకరకాల పిండి వంటలు. అంటే వాళ్ళకి ఏవి సులువుగా వచ్చో, ఏవి బాగా చేయగలరో, ముఖ్యంగా అది కదండి పండగ అనగానే మనకు వేరే పనులే, పూజలు, డెకరేషన్, ఇవన్నీ చాలా ఉంటాయి. దానికి తోడు మళ్ళీ మనకు వంటలు కూడా చాలా పెద్ద తరహాలో పెట్టుకుంటే కొంచెం కష్టమైన విషయం. అందరూ చాలా బిజీగా ఉంటారు ఆ రోజు. మరి మీకు కొంచెం సులభంగా అయిపోయేటట్టుగా, రుచికరంగాను ఆరోగ్యకరంగాను ఉండేటట్టుగా ఉండాలి అంటే ఇదిగోండి, ఇలా మీరు ఏదైనా ప్రయత్నించవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు వేసేసుకుంటాము. ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసుకున్నాను.
ఎండుమిరపకాయలు వేసేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాం. పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పులు కూడా వేసేసుకోవచ్చు. అలా మనకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పల్లీలు ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అంటే ఇందులోనే పెట్టేసుకుని ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త ఇంగువ కూడా చాలా అంటే ముఖ్యంగా పండగలు అంటే మనకు ఈ పులిహోర, ఈ కొబ్బరి అన్నాలు ఇవన్నీ కూడా చాలా అలవాటు కాబట్టి మీకు కొబ్బరి అన్నం కొత్త విషయం ఏం కాదు, చాలా మందికి తెలిసిన వంటనే అది, అందులో కొత్తదనం ఏం లేదు. కానీ ఇది మనకి బులుగురు గోధుమలు అలాగే కొబ్బరి ఈ రెండు కలిపినటువంటి అన్నం అనేది కొంచెం కొత్త విషయమే. మరి ఆ తర్వాత మనం కాస్త పచ్చి కొబ్బరి వేసేసుకొని వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేగిన తర్వాత కాస్త కారం కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాము, దాంతోపాటు కొంచెం కారం కావాల్సి ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, లేదు అది సరిపోతుంది అంటే వదిలేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అలాగే ఈ బులుగురు గోధుమల గురించి ఇంకా చెప్పాలి అంటే అండి, మన ఎముకలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. మనకి రాగి ఎలాగైతే మంచిగా ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తాయంటారో అలాగే బులుగురు గోధుమలు కూడా మన ఎముకల్ని చాలా పటిష్టవంతంగా తయారు చేస్తాయి. అందుకేంటంటే ఎంత వయసు వాళ్ళైనా అంటే మనం ఎంత వయసులోకి వచ్చినా కూడా ఇటువంటి ఆహారం తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బలంగా ఉంటామన్నమాట. ఇవన్నీ మా అమృతం కార్యక్రమం మీకు పదే ఎందుకు చెప్తోంది, కింద కూడా మీకు చూపిస్తోంది. ఎందుకు అంటే ఇది మీ అందరికీ తెలియచెప్పాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో. మరి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసుకుందాము. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బులుగురు గోధుమలు కూడా వేసేసుకుందాం. చక్కగా వేసేసుకొని కలిపేసుకున్నాక దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. దీన్ని మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే బక్వీట్ అంటూ ఉంటారు. తెలుగులో కొన్ని చాలా మందికి అచ్చంగా తెలుగు పదాలు తెలియకపోవచ్చు. ఇలా చక్కగా ఉప్పులు కారాలు అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మన బులుగురు గోధుమల కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం స్టీల్ ప్లేట్లలో తింటూ ఉంటాం. వెండి పాత్రలో తినడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో తెలుసా? ఒంట్లో ఉన్న వేడి తగ్గి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇత్తడి పాత్రలో తినడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యల నుంచి త్వరగా బయటపడొచ్చు. అలాగే కంచు పాత్రలో తినడం వల్ల మనం తినే భోజనం కూడా రుచికరంగానే ఉంటుంది, మనం కూడా ఆరోగ్యకరంగానే ఉంటాం. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా పాటించండి. అయితే మనం విరామానికి ముందు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. బులుగురు గోధుమలు కూడా వేసేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాము, స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. తీసేసుకుని పైన నుంచి కాస్త పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది, అందంగానూ ఉంటుంది, దాంతోపాటు తింటున్నా కూడా చాలా రుచికరంగానే ఉంటుంది. ఇలా చక్కగా శ్రీరామనవమి సందర్భంగా చాలా ఆరోగ్యకరమైన బులుగురు గోధుమలతో కొబ్బరి అన్నం సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేయించుకున్న తర్వాత అందులో కారం, చింతపండు గుజ్జు,
ఉడికించుకున్న బులుగురు గోధుమలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి పచ్చి కొబ్బరి వేసి సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల కొబ్బరి అన్నం రెడీ. చూసారు కదా బులుగురు గోధుమల కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారం కారంగా అయితే చేసుకున్నానండి. బాగుంది, కరకరలాడుతూ ఉంది. ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి. గోధుమలు కూడా ఎలా ఉందో చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి అసలు అది ఏంటో కూడా తెలియట్లేదు. కానీ చూసారా ఆరోగ్యానికి ఎంత మంచిదో. అలా మీ పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు, పెద్దవాళ్ళకు కూడా పెట్టచ్చు. మరి చాలా చాలా ఆరోగ్యకరం కాబట్టి ప్రయత్నించండి. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను అమృతం కార్యక్రమంలో తయారు చేయబోయే రెండో వంట గోంద లడ్డు. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. గోంద లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, ఎండు ఖర్జూరం పేస్ట్ 1 కప్పు. గోంద లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టిద్దాం. అయితే గోంద ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను చూపిస్తున్నాను. మన గోంద లడ్డు సాధారణంగా బాలింతలకు పాలు పట్టేటప్పుడు గోంద లడ్డు ఖచ్చితంగా రోజు 1 లేదా 2 తినమని చెప్తాం. సో మరి వాళ్ళకే మనం అంత ఇదిగా చెప్తాము అంటే ఇది ఆరోగ్యానికి ఎంత మంచి కదా ఒకసారి ఆలోచించుకోండి. ఇది మనకి గోంద. సో దీంతో మనకి లడ్డూలు కొన్ని షాప్స్లో చాలా కరెక్ట్గా చాలా శ్రేష్టంగా చేస్తూ ఉంటారు. ఇది మనకు బయట దొరుకుతుంది. ఇది మన బయట దొరుకుతుంది కాబట్టి హాయిగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. చాలా చాలా సులభం అండి గోంద లడ్డు తయారు చేసుకోవడం. అయితే దీని ఉపయోగాలు ఏంటి అంటే ఎముకలు పటిష్టంగా అవ్వడానికి గోంద చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఇస్తూ ఉంటారంటే వాళ్ళు ఆల్రెడీ వీక్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వాలన్నా కూడా మనకు గోంద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి చెడు మలినాలు అంటే టాక్సిన్స్ అంటారు కదా, అవన్నీ తోసి పాడేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఇటువంటివన్నీ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి తద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇంత మంచి గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. అలాగే మన చర్మానికి కూడా చాలా మంచిది. టాక్సిన్స్ అవుట్ అవుతాయి కాబట్టి టాక్సిన్స్ ఎప్పుడైతే మన శరీరంలోంచి వెళ్ళిపోతాయో మన చర్మంలో మంచి కాంతి వస్తుంది. అంటే అంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా వర్కౌట్స్ చేసినప్పుడు, జిమ్లకు అది వెళ్ళినప్పుడు మన స్కిన్ చాలా బాగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అలా అనమాట మన స్కిన్ కూడా చాలా చాలా బాగా మంచిది. వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గోంద లడ్డు తిన్నామంటే చాలాసేపటి వరకు హెవీగా ఉంటుంది, తద్వారా ఎక్కువ తినకుండా బరువు కూడా తగ్గుతాం. ఇలా గోందకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ లడ్డు అయితే పిల్లలకు, పెద్దలకు అందరికీ పెట్టచ్చు. ఓకేనా, మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకొని గోందని వేయించేసుకుందాం. నేతిలో వేయించుకుంటే ఏంటంటే కాస్త త్వరగా అవుతుంది, రుచికరంగానే ఉంటుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. అసలు పిల్లలు ఇదేదో జెల్లీస్ లాగా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. ఈ మధ్యకాలం ఏంటంటే పండగల టైంలో ఇటువంటివన్నీ చేసుకుంటున్నామండి. సాధారణంగా చేసుకోవాలంటే సమయం అనుకూలించట్లేదు. చూసారా ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చూసారా కొంచెం ఇలా మనకి ఇలా ఓపెన్ అయినట్టుగా ఉన్నాయి. మనకి పాప్కార్న్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అవుతున్నాయి అన్నమాట. ఇది ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచికరంగా ఉంటుంది. చూసారా దాని రంగు కూడా మారిపోయింది. ఇలా చక్కగా నేతిలో వేయించుకున్న గోందని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, అలాగే
బాదం. ఇది ఇలా వేగుతున్నప్పుడే కొంచెం మనకు గసగసాలు కూడా వేసేసుకుందాం. గసగసాలను సపరేట్గా మనము వేయించుకుంటే అది మనకు తీయడానికి కూడా కష్టం అవుతుంది కాబట్టి వీటితో పాటు వేయించేసుకుంటే బాగుంటుంది. అయినా పూర్తిగా రావడం కొంచెం కష్టమే అనుకోండి గసగసాలు. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకున్నాం. దీన్ని ఒక అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే వీటన్నిటిని కలిపి మనం పొడి కొట్టుకుంటాం కాబట్టి అన్నీ ఒకటే పాత్రలోకి తీసేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. 1 కప్పు బెల్లం. ఇలా చక్కగా మనం బెల్లం కూడా 1 కప్పు వేసేసుకున్నాము. ఇలా బెల్లం కరుగుతుంది కదా, ఇది కరగడానికి ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. ఈలో మనం ఏం చేద్దాము, మనం వేయించుకున్నటువంటి ఈ గోందు అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే గసగసాలు వీటన్నిటిని చక్కగా పొడి కొట్టుకొని తీసుకొస్తే ఆ తర్వాత మనము లడ్డూలు తయారీ విధానంలోకి వెళ్ళిపోవచ్చు. మన బెల్లం కూడా కరిగిపోతుంది. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మన లడ్డూల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా చక్కగా చూసారా, మన గోందు డ్రై ఫ్రూట్స్ గసగసాలు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా పొడి కొట్టుకొని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాను కాసేపు, ఇప్పుడే పర్లేదు. ఇటువైపు చూస్తే మన బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి దీంట్లో మనం ఖర్జూరం పేస్ట్ వేసుకుందాం. ఇదేం ఖర్జూరం పేస్ట్ అంటే ఎండు ఖర్జూరం పేస్ట్ అనమాట. ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా వేస్తే బలానికి బలము, ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ కాబట్టి ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా చక్కగా 1 కప్పు నిండా వేసేస్తున్నానండి. చాలా మంచిది. ఇది కొంచెం మనకు ఉండలు కట్టకుండా కలిపేసుకుంటే అప్పుడు మనము ఈ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం మనకి ఇలా ఒక నిమిషం ఇలా వదిలేస్తే దీంట్లో ఉన్నటువంటి ఆ తేమ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి లడ్డూలు కట్టుకోవడానికి సులువుగా వస్తుందన్నమాట. నీరు లేకుండా కలిపేసుకొని ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. గుండె సమస్యలు త్వరగా తగ్గిపోవాలంటే పరగడుపున ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఈ పని చేయాలండి. ఉదయాన్నే 2 తమలపాకులు, 2 వెల్లుల్లి, 1 అల్లం, 4 టేబుల్ స్పూన్ల తేనె వీటన్నిటిని చక్కగా నూరుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని పరగడుపును తీసుకున్నట్టయితే గుండె సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ఖచ్చితంగా ప్రయత్నించండి. మనం చక్కగా గోందు పొడి, డ్రై ఫ్రూట్ పొడి, గసగసాలు అవన్నీ కూడా వేసేసుకున్నాము. బెల్లం కరిగింది, ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిచ్చారండి. మరి ఎక్కువ చల్లారితే కూడా కష్టమే. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే బౌల్లో మనము కాస్త ఎండు కొబ్బరి పొడి వేసేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం ఒకసారి కలుపుకొని చూసుకున్నాక కావాల్సినప్పుడు ఇంకొంచెం వేసుకుందామండి. ఇది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఎంత చల్లార్చినా కూడా ఒక చిరు వేడైతే ఉంటుంది లడ్డూల్లో. కావాల్సింటే ఇంకొంచెం కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎక్కడా కూడా ఎండు కొబ్బరి బయట కనపడకుండా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక కాస్త చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండలు కట్టేసుకుందాం. ఇలా చాలా ఆరోగ్యకరమైన అన్ని విధాలుగా అంటే మన ఎముకలకు అలాగే మనకు కావాల్సిన శక్తికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడే విధంగా గోంద్ లడ్డు సిద్ధమైపోయింది. చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా పండగ వచ్చినప్పుడు
తయారు చేసుకోండి. మామూలుగా పండగనే కాదండి, పిల్లలకి ఎప్పుడైనా సరదాగా ఏదైనా సాయంత్రం పూట పెట్టాలి అంటే కూడా చక్కగా ఇలాంటి లడ్డూలు తయారు చేసేసుకోవచ్చు. ఇది మన కొంచెం ఫ్యాన్ కింద పెట్టామంటే ఒక 5 నిమిషాలు చక్కగా గట్టి పడిపోతాయి. అంటే మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకున్నాం కదా, చక్కగా దీని మీద జీడిపప్పు పెట్టుకొని అలంకరించేసుకుందాం. ఇలా చక్కగా ఆరోగ్యకరమైన గోంద్ లడ్డు తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, ఎండు ఖర్జూరం పేస్ట్ 1 కప్పు. గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో గోంద్ వేసి వేయించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదాం, గసగసాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండు ఖర్జూరం పేస్ట్ వేసి ముందుగా చేసుకున్నటువంటి గోంద్ డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక అందులో కొబ్బరి పొడి వేసి బాగా కలిపి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు పెట్టి సర్వ్ చేసుకుంటే గోంద్ లడ్డు రెడీ. చూసారు కదా గోంద్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. కొబ్బరి రుచి, గోంద్ రుచి, మధ్యలో అలా గసగసాలు కూడా, మన కొబ్బరి పొడి కూడా, డ్రై ఫ్రూట్ పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, కరకరలాడుతుంది. అలాగే మనం ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఆ రుచి కూడా బాగా జోడైంది. అది కూడా ఎంత మంచిది ఆరోగ్యానికి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు మన శ్రీరామనవమి సందర్భంగా అమృతం కార్యక్రమంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా చాలా చాలా బాగున్నాయండి. రుచికరంగానూ ఉన్నాయి, ఆరోగ్యకరం కూడాను. మన అమృతంలో ఇంతకన్నా మాకు కావాల్సింది ఏం చెప్పండి. మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చక్కగా పండగను జరుపుకోండి. ఆ శ్రీరాముడి కటాక్షం మనందరిపై ఎళ్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.